బీపీ అనేది చాలా వరకు హై బీపీ ఉన్న వాళ్ళల్లో వేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చండి. కానీ దానికి గల కారణాలు కూడా చూడాలి. ముఖ్యంగా బీపీలో 2 రకాలు ఉంటాయి. ప్రైమరీ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఇది జెనెటిక్గా పేరెంట్స్ నుండి వచ్చే బీపీ అండి. అంటే జెనెటిక్గా వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరికన్నా బీపీ ఉంటే ఆ రిస్క్ అనేది పిల్లల్లో ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ స్పెసిఫిక్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్కి కానీ స్ట్రెస్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు అది బయటపడవచ్చు. నెక్స్ట్ సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. వీళ్ళల్లో హార్మోన్ల డిస్టర్బెన్స్ ఉండడం లేదా రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుందండి. దాంట్లో కిడ్నీకి సరఫరా చేసే రక్తనాళం నారోగా అయిపోవడం వల్ల కూడా హై బీపీ రావచ్చు. లేదా కొద్దిమంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నాం కదండి, స్టీరాయిడ్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా టెంపరీగా రావచ్చు. ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది మనం రూల్ అవుట్ చేయాలి. యంగ్ ఏజ్లో వస్తే దానికి మనం అది కరెక్ట్ చేయడం ద్వారా, అంటే ఒక కండిషన్ ఫియోక్రోమోసైటోమా అంటాం, దీంట్లో సర్జరీ అవసరం పడవచ్చు. అలాంటివి రూల్ అవుట్ చేస్తే వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు దాదాపుగా వాడాల్సి వస్తుందండి. ఈ బీపీ గల ముఖ్య కారణం ఒబేసిటీ అంటాము, స్థూలకాయం. బీపీకి కానీ షుగర్కి కానీ ముఖ్యంగా ఈ ఒబేసిటీయే మూల కారణం. మేమందరికీ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి బేసిక్గా బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకోమని చెప్తామండి. బిఎంఐ అనేది బాడీ మాస్ ఇండెక్స్. 25 to 29ని ఓవర్ వెయిట్ అంటాము, 30 అండ్ అబోవ్ని మనం ఒబేసిటీ అంటాము. ఈ ఒబేసిటీలో వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి అందరు కూడా మీరు బరువు తగ్గండి, బీపీ కంట్రోల్లోకి వస్తుందని చెప్తాము. ఈ మధ్యలో అందరం వింటుంది ఏంటంటే డయాబెటీస్ రివర్సల్, అన్ని రివర్సల్ వైపు ఆలోచిస్తున్నాం. రివర్సల్ అనేది పాసిబుల్ ఎప్పుడు మీరు లైఫ్ స్టైల్ ప్రాపర్గా లీడ్ చేసినప్పుడు. మీరు స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే బంద్ చేయాలి, ఆల్కహాల్ ఫ్రీక్వెంట్గా తాగుతుంటే ఆపేయాలి, వెయిట్ హెవీగా పెరుగుతుంటే మీ క్యాలరీస్ కట్ డౌన్ చేయాలి. నాకు షుగర్ లేదు కదా అని స్వీట్స్ తినేయడము, లేట్ నైట్ మీల్స్ తిని అలాగే పడుకోవడము, ఆల్కహాల్ వీక్లీ 4-5 టైమ్స్ తీసుకోవడము, స్మోకింగ్ కంటిన్యూస్గా చేయడం, ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అండి. ఈ లైఫ్ స్టైల్ డిజీజ్ అంటాం దీన్ని. ఎప్పుడైతే మనం ఈ దురలవాట్లకు దూరంగా ఉంటామో లేదా ఆల్రెడీ వచ్చి ఉంటే కనుక ఇవి మానేస్తామో అప్పుడే మనము బీపీని రివర్స్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. అంతేకాని మనము స్మోక్ చేస్తూ మన ఇష్టం వచ్చిన టైంలో తినడము, లేట్ నైట్ పడుకోవడము, ఎర్లీగా లేవడము. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ముఖ్యంగా నైట్ షిఫ్ట్ జాబ్స్ వాళ్ళు ఏం చేస్తారు, నైట్ అంతా ఎంఎన్సీస్కి అక్కడ టైంతో టైఅప్ అయ్యేలాగా వర్క్ చేసి డే టైం ఇంట్లో పనులు చూసుకోవడము అలాంటివి చేస్తుంటారు. దే డోంట్ టేక్ ప్రాపర్ రెస్ట్. స్పెసిఫిక్గా వాళ్ళకి డే టైం రెస్ట్ ఇస్తున్నారంటే మనం రిలాక్స్ కావాలని ఇస్తారు. ఎప్పుడైతే మనం నైట్ అంతా వర్క్ చేసి ఉదయాన్నే మనము ప్రాపర్ రెస్ట్ తీసుకోలేదో మన సర్కాడియన్ రిథమ్ అంతా దెబ్బతింటుందండి. తద్వారా మన బాడీలో చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి. అవన్నీ కూడా బీపీ షుగర్కి దారితీస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా నిద్రకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. నిద్ర మంచిగా ఉంటేనే మన బాడీ రిలాక్స్ అవుతుంది. నిద్ర లేనప్పుడు ఇన్సోమ్నియా అంటాం దీన్ని. ఆటోమేటిక్గా మన బాడీలో కొన్ని చేంజెస్ రావడము, బీపీ షుగర్ అటాక్ కావడము ఇలాంటివి జరుగుతుంటాయి.